సో, ఈ వీడియోలో మనము గోచరంకి ఇంకా వింశోత్తరి దశకి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. వింశోత్తరి దశ అంటేనేమో మనం పుట్టిన టైం బట్టి కుండలి ఏసినప్పుడు అక్కడ దశ అనేది సైకిల్ పీరియడ్ స్టార్ట్ అయితది. మేము పుట్టిన నక్షత్రం నుంచి ఆ నక్షత్రాధిపతి దశ నుంచి స్టార్ట్ అయితది సైకిల్. ఇది వింశోత్తరి దశ అంటారు. దశ, మహాదశ, అంతర్దశ, సూక్ష్మ దశ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇది గాకుండా మనకి గోచరం అనేది ఉంటది. గోచరం అనేది ఏంటంటే ప్రెజెంట్ ఆకాశంలో నడిచే ప్లానెటరీ కాంబినేషన్స్ బట్టి అది మనకు అనుకూలమా కదా అనేది. సో, ఇది మనకి రాశి ఫలితాలు ఏదైతే మాస ఫలితాలు అని అంటారో, సో ఇవన్నీ గోచరం అనమాట. గోచరం కిందకొస్తాయి. సో, ఇక్కడ ఏంటంటే మనకి కన్సల్టేషన్స్‌కి ఎవరొచ్చినా కూడా మనం ఫస్ట్ ఈ పర్సన్ యొక్క ఈ 2 ఎట్లున్నాయి అనేది మనం చూస్తాం. గోచరం ఎట్లుంది అండ్ వింశోత్తరి దశ ఎట్లుంది. సో, ఇందులో మెయిన్‌గా ఏంటంటే వింశోత్తరి దశ ఎక్కువ ఫలితాన్ని సూచిస్తది మనకి. ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తది. గోచరం ఏంటంటే ఆ వింశోత్తరి దశ ఇచ్చే జన్మజాతక ఫలితాన్ని గోచారం ఎక్కువ చేస్తదా, తక్కువ చేస్తదా అనేది మనం గోచారం డిసైడ్ చేస్తది. అంతేగాని గోచారం సెపరేట్‌గా వేరే ఫలితం అయితే ఏమి ఇవ్వదు. సో, ఇది గమనించుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనకి 4 కేటగిరీస్ ఏంటో మనం తెలుసుకుందాము. ఆ 4 కేటగిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సన్ కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడు ఏ కేటగిరీ అనేది మనం ఆ 4 కేటగిరీస్‌లో డిసైడ్ చేసి దాని ప్రకారం మనం రెమెడీస్ అనేది సజెస్ట్ చేస్తాం.